హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. 2024 బ్యాచ్ పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ గురించి కాగ్నిజెంట్ ఒక ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే అనౌన్స్ చేసింది రీసెంట్ గానే. కాగ్నిజెంట్ జెన్సీ, జెన్సీ ప్రో అండ్ జెన్సీ నెక్స్ట్ అని చెప్పి దీనికి సంబంధించి నోటిఫికేషన్ చాలా రోజుల క్రితం మన పేజ్ లో పోస్ట్ చేసాము. చాలా మంది అప్లై చేసుకున్నారు కూడా. దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసాం అనమాట. ఈ జెన్సీ హైరింగ్ అనే డేట్ మళ్ళీ ఎక్స్టెండ్ అయింది. యాక్చువల్ గా ఈ రోజు అంటే మార్చి 28 లాస్ట్ డేట్ అనమాట. బట్ అయినా సరే మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేశారు ఇంకో 1 వీక్. సో మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా ఈ కాగ్నిజెంట్ జెన్సీ అని షేర్ చేయండి. 2024 బీటెక్ పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. మీకు ఈ లింక్ అనేది మీ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్స్ కూడా అవన్నీ కూడా మీ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఏం చెప్పబోతున్నామంటే కాగ్నిజెంట్ జెన్సీకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి కొంతమందికి అయితే అసెస్మెంట్ మెయిల్స్ అయితే వచ్చాయి. అండ్ కొంతమందికి ఇంటర్వ్యూ మెయిల్స్ కూడా వస్తున్నాయి అనమాట. దానికి సంబంధించి మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. మన పేజ్ లో పోస్ట్ కూడా వేసాము. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక పర్సన్ కి అంటే మన పేజ్ కి డిఎం చేశారనమాట. ఇలా తనకి సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జెన్సీ కేటగిరీ మీద ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఏప్రిల్ 1st సో చాలా మందికి ఇంటర్వ్యూ మెయిల్స్ వస్తున్నాయి, కొంతమందికి అసెస్మెంట్ మెయిల్స్ వస్తున్నాయి. సో చెక్ చేసుకోండి మీ మెయిల్స్ అనేవి. ఇది మొత్తం మీకు సూపర్ సెట్ లో జరుగుతుంది అనమాట. సో ఈ రోజు వీడియోలో మనం ఏం చెప్పబోతున్నాం అంటే ఈ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఎలా క్రాక్ చేయాలనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. అండ్ దీనికి సంబంధించి మనం వేరే పోస్ట్ కూడా మనం పోస్ట్ చేసాము. కాగ్నిజెంట్ జెన్సీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది విప్రో ఎలైట్ అనమాట. కాగ్నిజెంట్ జెన్సీ పోస్ట్ కూడా మనం వేసాము. ఒకసారి మీరు పేజ్ లో చెక్ చేస్తే ఇక్కడ ఉంది. ఇది కాగ్నిజెంట్ జెన్సీ టీఆర్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. ఇవి మీరు ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఇవి కూడా మీకు ఇప్పుడు వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కాకుండా ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవి ఎలా చెప్పాలి ఏంటని మొత్తం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు కంపల్సరీ ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కింద రిఫర్ చేయండి అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద మెయిన్ వీడియో. కాగ్నిజెంట్ జెన్సీ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ 2025 సంబంధించి టెక్నికల్ అంటే టీఆర్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈస్ జెన్సీ? అసలు జెన్సీ అంటే ఏంటో చాలా మంది తెలియదు కదా. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెన్సీ అంటే జనరేషన్ కాగ్నిజెంట్ అనమాట. ఇది ఎంట్రీ లెవెల్ హైరింగ్ ప్రోగ్రామ్. 2024 అంటే లేటెస్ట్ పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తీసుకొచ్చింది అనమాట. దీనికి బేసిక్ ప్యాకేజ్ వచ్చేసి మీకు 4 LPA వరకు ఉంటుంది. మీకు ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనర్ రోల్ అయితే వాళ్ళు అసైన్ చేస్తారనమాట. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. హైరింగ్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ద ప్రాసెస్ టిపికలీ హ్యాస్ 3 మెయిన్ స్టేజెస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఆల్ రౌండ్స్ ఆర్ ఎలిమినేషన్ బేస్డ్. సో ప్రిపరేషన్ ఇస్ ద కీ. టైమ్ లైన్ చూసుకుంటే మీకు ద ఎంటైర్ ప్రాసెస్ యూజువల్లీ స్పాన్స్ 2 to 3 వీక్స్. అంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేయకుండా ఉంటే 2 to 3 వీక్స్ మీకు అయిపోతుంది. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అసెస్మెంట్ మెయిల్ కనుక వచ్చింది అనుకో, అప్పటి నుంచి మీకు 2 to 3 వీక్స్ లో మీకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. డిపెండింగ్ ఆన్ యువర్ కాలేజ్ ఆర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్. రిజల్ట్స్ ఫర్ ఈచ్ రౌండ్ కమ్ అవుట్ విత్ ఇన్ 4 to 7 డేస్ అయితే మీకు రిజల్ట్స్ అయితే వస్తుంది అనమాట. సో ఆన్లైన్ అసెస్మెంట్ కి మొత్తం చూసుకుంటే మీకు 100 to 120 మినిట్స్ అయితే ఉంటుంది అనమాట. దీనికి మీకు మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 మినిట్స్ ఉంటుంది. సో ఎవరికైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. కొంతమందికి యాప్టిట్యూడ్ అంటే ఈ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఈ పార్ట్ అనేది స్కిప్ చేసి మీకు నెక్స్ట్ పార్ట్ లో మీకు చెప్తాను అనమాట. అంటే టీఆర్హెచ్ఆర్ క్వశ్చన్స్ అనేవి. సో కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 24 to 25 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. బేసిక్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ లైక్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అండ్ ట్రైన్స్. ప్రాక్టీస్ క్విక్ మెంటల్ మ్యాథ్, స్పీడ్ మ్యాటర్స్ హియర్. ఓకేనా. ఇక్కడ ఎంత స్పీడ్ గా మీరైతే కంప్లీట్ చేస్తారో అంత యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట మీరు టైం ని. నెక్స్ట్ మీకు లాజికల్ రీజనింగ్ సెక్షన్ ఉంటుంది. దీనికి మీకు 35 మినిట్స్ టైం అలకాట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 ఉంటాయి. ఇక్కడ మీకు టాపిక్స్ చూసుకుంటే పజిల్స్, కోడింగ్, డీకోడింగ్, డేటా సఫిషియన్సీ అండ్ నెంబర్ సిరీస్. దీంతో పాటు ఇంకా చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. ఇవి మెయిన్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ప్యాటర్న్ రికగ్నైజేషన్. ఇట్స్ ఎ గేమ్ చేంజర్. ఇది మీకు టిప్. నెక్స్ట్ వర్బల్ అబిలిటీ చూసుకుంటే మీకు 30 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు 20 to 25 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీకు టాపిక్స్ చూసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, సెంటెన్స్ కరెక్షన్ వీటి మీద మీకు ఉంటుంది అనమాట. బ్రష్ అప్ యువర్ వొకాబ్ అండ్ గ్రామర్ బేసిక్స్. ఓకే. చాలా మంది కమ్యూనికేషన్ లో పూర్ ఉంటారు. అంటే ఈ గ్రామర్ ఇంగ్లీష్ లో కూడా కొంతమంది పూర్ ఉంటారు అనమాట. వాళ్ళు ఈ రౌండ్ గురించి బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మాక్సిమం స్కోర్ చేసే రౌండ్ అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మీకు కోడ్ డీబగ్గింగ్ అండ్ కోడింగ్ అనమాట. ఇది ఆప్షనల్ రౌండ్ ఇది, బట్ కంపల్సరీ పెడతారు వాళ్ళు. 20 to 30 మినిట్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 4 to 7 ఉంటాయి. సింపుల్ డీబగ్గింగ్ ఆర్ కోడింగ్ క్వశ్చన్స్ లైక్ ఫైండింగ్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్, రివర్సింగ్ స్ట్రింగ్ అలాంటివి అయితే అడుగుతుంటారు అనమాట. బేసిక్ కోడింగ్ క్వశ్చన్స్ అనమాట ఇవి. టిప్ చూసుకుంటే ఇక్కడ లాంగ్వేజెస్ లైక్ సి, జావా ఆర్ పైథాన్ ఆర్ అలౌడ్. స్టిక్ టు వాట్ యు నో బెస్ట్. ఓకే. కొంతమంది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది బాగా నేర్చుకుంటారు అనమాట. అలాంటివి కొంతమంది జావాలో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది పైథాన్ లో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది సి లో స్ట్రాంగ్ ఉంటారు. సో మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో దానికే స్టిక్ అవ్వండి. దాంట్లో మీరు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోండి. దాంట్లో బాగా ప్రాక్టీస్ చేయండి. దీనికి మీకు టోటల్ టైం 100 to 120 మినిట్స్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది ప్యాటర్న్.
ప్యాటర్న్. డిఫికల్టీ వచ్చేసి మోడరేట్ అనమాట. నథింగ్ టూ టఫ్ ఇఫ్ యూ ప్రిపేర్డ్ వెల్. ఓకేనా, బాగా ప్రిపేర్ అయితే ఏది మనకి టఫ్ అనిపించదు. ఎవరైతే ఈ అసెస్మెంట్ రౌండ్ క్వాలిఫై అవుతారో బాగా ప్రిపేర్ అయ్యి, వాళ్ళకి టెక్నికల్ ఇంటర్వ్యూ మెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. డిపెండింగ్ అపాన్ ద టైం లోపు మీరైతే బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇట్ ఈస్ ఎ 1-to-1 వీడియో కాల్ వేర్ దే టెస్ట్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకేనా, మీకు వర్చువల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ వాళ్ళ కాలేజెస్ కానీ వాళ్ళ ఆఫీస్ కానీ పిలుస్తూ ఉంటారనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే మీకు 8 to 12 క్వశ్చన్స్ అయితే అడుగుతారు డిపెండింగ్ అపాన్ ద ఇంటర్వ్యూయర్. టాపిక్స్ చూసుకుంటే మీకు దే విల్ స్టార్ట్ విత్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు చాలా క్రిస్ప్ గా చెప్పాలి. మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పొద్దు, మీ యొక్క పర్సనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి, మీ స్కిల్స్ గురించి చెప్పండి, మీ కాలేజ్ ప్రాసెస్ గురించి చెప్పండి, మీ అకాడమిక్ గురించి చెప్పండి. అంతే తప్ప మీరు పర్సనల్ గా దేనికి వెళ్ళొద్దు. 1 to 2 minutes ఉంటుంది అనమాట. 1 to 2 minutes మీరైతే మొత్తం కంప్లీట్ చేయాలి. దాని తర్వాత మీకు ప్రోగ్రామింగ్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే టెక్నికల్ రౌండ్ కాబట్టి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ నెంబర్ ఇస్ ప్రైమ్, రివర్స్ ఏ స్ట్రింగ్, ఎక్స్ప్లెయిన్ యువర్ లాజిక్ స్టెప్ బై స్టెప్, దే లవ్ క్లియర్ థింకింగ్. ఓకేనా, అంటే మీరు చాలా మంది ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ అడిగారు కదా అని చెప్పి రాసేస్తారు, లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయలేరు అనమాట, స్టెప్ బై స్టెప్. సో మీరు ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఈచ్ స్టెప్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతే రిజల్ట్ ఏంటి, ఎలా ఉంటుంది, ఆ డీబగ్గింగ్ స్కిల్స్ అనేది బాగా నేర్చుకోండి. నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్. వాట్ ఈస్ పాలిమార్ఫిజం, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్, డిఫరెన్స్ బిట్వీన్ ఎన్కాప్సులేషన్ అబ్స్ట్రాక్షన్. చాలా బేసిక్ క్వశ్చన్స్ అనమాట ఇవి. డేటా స్ట్రక్చర్స్ మీద మిగతా క్వశ్చన్స్ రావచ్చు. ఎక్స్ప్లెయిన్ అరేస్ వర్సెస్ లింక్ లిస్ట్, రైట్ ఏ కోడ్ టు ఫైండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. డేటాబేస్ బేసిక్స్ మీద క్వశ్చన్స్ అడగచ్చు. వాట్ ఈస్ అ ప్రైమరీ కీ, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ ఫారెన్ కీ, రైట్ ఏ సింపుల్ ఎస్క్యూఎల్ క్వరీ టు ఫెచ్ డేటా. ప్రాజెక్ట్స్, బీ రెడీ టు ఎక్స్ప్లెయిన్ యువర్ రెజ్యూమే ప్రాజెక్ట్స్, వాట్ యూ డిడ్, టెక్ స్టాక్ అండ్ ఛాలెంజెస్ ఫేస్డ్. ఓకేనా, మీరు రెజ్యూమ్ లో ఏవైతే మీరు ప్రాజెక్ట్స్ పెడతారో వాటి మీద మీకు బాగా మంచిగా అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మెథడ్ ఎందుకు రాసావు, ఈ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేసావు, మీ ప్రాజెక్ట్ లో ఊప్స్ కాన్సెప్ట్స్ ఎక్కడ యూజ్ చేసావు, దాని బెనిఫిట్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. చాలా మంది ప్రాజెక్ట్స్ కూడా కాపీ చేసి పెడుతూ ఉంటారు, వాళ్ళైతే దొరికిపోతారు ఇక్కడ. సో మీరు బాగా ప్రిపేర్ అయిన ప్రాజెక్ట్స్ మాత్రమే పెట్టండి, అప్పుడే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు శాంపుల్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు కదా, దీనికి మీకు 30 to 40 minutes టైం ఉంటుంది డిపెండింగ్ అపాన్ ది ఇంటర్వ్యూ. అంటే మీరు తీసుకున్న టైం బట్టి ఉంటుంది అనమాట. కొంతమంది ప్రోగ్రామింగ్ రాయడానికి ఒక 5 minutes లో రాస్తారు, కొంతమంది 15 minutes తీసుకుంటారు అనమాట, దాన్ని బట్టి ఉంటుంది. బీ కాన్ఫిడెంట్ ఈవెన్ యూ ఫస్ట్ స్టక్, ఎక్స్ప్లెయిన్ యువర్ థాట్ ప్రాసెస్. అంటే కొంతమందికి ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు లాజిక్ అనేది గుర్తురాదనమాట, అంటే స్టక్ అయిపోతారు. కానీ వాళ్ళకి మొత్తం తెలుసు, కానీ అక్కడి నుంచి అక్కడ వరకు ఏం రాశారని చెప్పాలి. దాని తర్వాత ప్రాసెస్ ఏంటనేది మీరు కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి కూడా ఇంటర్వ్యూ హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో ఇక్కడ ఈ రిజల్ట్స్ కూడా మీకు 4 to 7 days లో వస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు క్వాలిఫై అయిన వాళ్ళకి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇది మీకు షెడ్యూల్ టు 3 to 4 days ఆఫ్టర్ ద టెక్నికల్ రౌండ్. ఇట్ ఈస్ షార్టర్, అబౌట్ 15 to 20 minutes ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ గురించి వీళ్ళైతే అడుగుతూ ఉంటారు ఇక్కడ. అనదర్ వీడియో కాల్, మోస్ట్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లస్ సమ్ బిహేవియరల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇది కూడా మీకు ఇన్ ఆఫీస్ పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది, రెడీగా ఉండండి. అరౌండ్ మీకు 5 to 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఉంటుంది. ఇక్కడ మీకు మీ యొక్క గోల్స్ అండ్ స్ట్రెంగ్స్ గురించి మీరు బాగా స్ట్రాంగ్ గా చెప్పండి. ఇక్కడ మీకు టెక్నికల్ స్కిల్స్ అంతగా వాళ్ళు పట్టించుకోరు, మీ యొక్క పర్సనాలిటీ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆ రోల్ కి మీరు ఎందుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, మీ యొక్క ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఇలాంటివి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నెక్స్ట్ బిహేవియరల్ క్వశ్చన్స్. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, టెల్ మీ అబౌట్ ఎ టైమ్ యూ వర్క్డ్ ఇన్ ఎ టీమ్, వై కాగ్నిజెంట్, ఎందుకు కాగ్నిజెంట్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. అంటే ఈ క్వశ్చన్ కి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఎలా అంటే కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఆ కంపెనీ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఆ కంపెనీ రీసెంట్ గా వాళ్ళ ఎంప్లాయీస్ కి ఏం ప్రొవైడ్ చేసింది, అంటే ఆ కంపెనీలో మీకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఇలాంటివి మీరు ఆర్ యూ ఓకే నైట్ షిఫ్ట్. ఓకే, దీనికైతే మీరు మోస్ట్లీ ఎస్ అని చెప్పండి, నో అని చెప్పొద్దు. ఇక్కడ చాలా మంది ఎస్ అని చెప్తారు. సో మీరు నో అని చెప్తే మీ ప్రొఫైల్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ చెక్, కీప్ యువర్ ఐడి, మార్క్ షీట్ అండ్ రెజ్యూమే హ్యాండీ, దే విల్ ఆస్క్ టు షో యూ. సింపుల్ క్వశ్చన్ చూసుకుంటే మీకు వై షుడ్ బి హైర్ యూ, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు మన ఫ్రంట్ లైన్స్ మీద జాబ్ డెస్క్ పేజ్ అయితే మీకు పోస్ట్ చేస్తున్నాం. సో వై షుడ్ బి హైర్ యూ అంటే దీనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని మీ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము. సో ఈ పేజ్ని మీరు ఫాలో అయితే మీకు ఫ్రెషర్ జాబ్స్ తో పాటు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కూడా మీకు పోస్ట్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఈ పేజ్ని మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం మనకి అపోలో ప్రొవైడ్ వర్క్ అనే పేజ్ ఉందన్నమాట. ఇక్కడ మీరు కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన రిఫరెన్స్ కానీ ఇక్కడ కూడా చాలా ఇన్ఫర్మేషన్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ 2 pages ని ఫాలో అవ్వండి, మీకు చాలా వాల్యుబుల్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. మీకు ఒక టిప్ చూసుకుంటే మీకు స్టే పాజిటివ్ అండ్ షో ఎంతూజియాజం ఫర్ ద రోల్. ఓకేనా, అంటే హెచ్ఆర్ కి ఎలా అనిపించాలంటే మీరు చెప్పే ఆన్సర్స్ అనేవి వాళ్ళకి ఓకే, ఈ అబ్బాయికి ఆర్ ఈ అమ్మాయికి ఈ రోల్ లో ఇంట్రెస్ట్ ఉంది, సో తనకు ఛాన్స్ ఇద్దాం అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారనమాట. నెక్స్ట్ టిప్స్ టు క్రాక్ ద ప్రాసెస్. ఫర్ ఆన్లైన్ టెస్ట్ మీరైతే బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూస్ గురించి అయితే మీరు ఊప్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఎస్క్యూఎల్ వీటి మీద అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. కోడింగ్ మీకు 10 to 15 బేసిక్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. కమ్యూనికేషన్ వర్క్ ఆన్ యువర్ ఇంగ్లీష్,
ఓకేనా? ఎందుకంటే మీకు టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్‌లో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. మీరు టెక్నికల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే, కమ్యూనికేషన్‌లో గనుక వీక్ ఉన్నారంటే మీకు అదొక నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందనమాట. బాగా కాన్ఫిడెంట్‌గా ఉండండి. పానిక్ అవ్వద్దు. మాక్ ఇంటర్వ్యూస్ మాత్రం బాగా తీసుకోండి. అంటే మీరు వన్ ఆన్ వన్ మీరు ఒక మిర్రర్ ముందు తీసుకున్నా పర్లేదు. మనకి మాక్ ఇంటర్వ్యూస్‌కి చాలా టూల్స్ ఉన్నాయి. ఫైనల్ రౌండ్ ఏఐ అని ఒక టూల్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్‌గా క్యాన్యాన్ అని ఒక టూల్ వచ్చిందనమాట. సో, ఈ టూల్స్‌ని గనక మీరు బాగా యూజ్ చేసుకున్నట్టయితే మాక్ ఇంటర్వ్యూస్‌కి చాలా హెల్ప్ అవుతుంది. మీరు చాట్‌జీపీటీ కూడా అడగొచ్చనమాట. అది ఇలాంటి గ్రోక్ గాని, డీప్‌సీక్ గాని ఇలాంటి ఏఐ టూల్స్ ఉన్నాయి కదా! ఆ ఏఐ టూల్స్‌లో మీరు ఇలా నేను కాగ్నిజెంట్ జెన్‌సీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. నాకు టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంది. పలానా రోజు షెడ్యూల్ అయింది. సో, నాకు ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకో అంటే, అది నీట్‌గా మీకు ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటుంది. సో, అది ఒక క్వెషన్ ఇస్తుంది. మీరు ఆన్సర్ టైప్ చేసి దానికి ఇస్తే, ఆ ఒక మైక్ సింబల్ ఉంటుంది. మైక్ సింబల్ క్లిక్ చేసి మీరు ఆన్సర్ అనేది చెప్పండి. మీరు చెప్పిన ఆన్సర్ ప్రకారం అది ఇన్‌పుట్స్ ఇస్తుంది. సో, మీకు ఒక ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అవుతుందనమాట. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూకి సంబంధించి కొన్ని శాంపుల్ క్వెషన్స్ మీకు ప్రొవైడ్ చేశాము. సో, ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. టాపిక్ వైస్ ఉన్నాయన్నమాట. అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ దానికి ఎలా ఆన్సర్ చేయాలి, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకు మెన్షన్ చేసాము. సో, ఇవన్నీ మీకు బాగా యూజ్ అవుతాయన్నమాట. సో, ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఎవరైతే కాగ్నిజెంట్ జెన్‌సీకి ప్రిపేర్ అవుతున్నారో, ఆర్ ప్రిపేర్ అవ్వబోతున్నారో, ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ వీడియో యూజ్ అయితుంది అనుకుంటున్నాను. సో, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకున్న ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద కావాలి, ఎలాంటి ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ కావాలనేది ఒకసారి కామెంట్ చేయండి. దాని మీద మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తామన్నమాట. ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై చేసుకోండి. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. See you in the next video with a few more updates and do subscribe to Frontlines Media. Signing off.